ఈరోజు మనం ఈ అందమైన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ చేసుకోవడం ఎలాగో నేర్చుకుందాం. దీని కొరకు ఒక పెద్ద కార్డ్ షీట్, కత్తెర అవసరం అవుతుంది. ముందుగా కార్డ్ షీట్ని ఈ విధంగా 4 సార్లు మధ్యకు మడత పెట్టండి. పొడుగ్గా ఉన్న కార్డ్ షీట్ను ఈ విధంగా మనం విప్పితే మనకు 16 భాగాలు ఈ విధంగా వస్తాయి. ఇలా 16 భాగాలు చేసుకున్న తర్వాత ప్రతి భాగాన్ని మీరు చూస్తున్నట్టు ఈ విధంగా ఫ్యాన్ ఫోల్డ్ చేయాలి. విప్పిన మన కార్డ్ షీట్ ఈ విధంగా కనబడుతుంది. ఇలా మడతపెట్టిన కార్డ్ షీట్ మీద 1 సెంటీమీటర్ దూరంలో మీరు చూస్తున్నట్టు ఈ విధంగా గీతలు గీసుకొని ఒక కత్తెరతో కట్ చేయాలి. కార్డ్ షీట్ కట్ చేసిన తర్వాత ఈ విధంగా మనం విప్పితే మనకు షీట్ నిండా ఈ విధంగా స్లిట్స్ కనబడతాయి. చివరున్న ఈ స్లిట్ లైన్ని కొద్దిగా మార్జిన్ వదిలి ఈ విధంగా కట్ చేయండి. ఇలా వదిలిన ఈ మార్జిన్ మీద కొద్దిగా జిగురు రాసి మరో అంచుకు ఈ విధంగా అతికించండి. ఈ విధంగా మనకు రౌండ్గా ఉన్న ఒక సిలిండర్ లాంటి బిల్డింగ్ తయారవుతుంది. తరువాత ఒక పెన్సిల్ని తీసుకొని మీరు చూస్తున్నట్టు ఇలా ఈ స్లిట్స్ను ఈ విధంగా లోపలకు ఇలాగా నొక్కండి. ఇలా మడత పెడితే మన మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ రెడీ అవుతుంది. ఈ స్లిట్స్ వల్ల ఈ విధంగా అంతస్తులు తయారవుతాయి. ఇదే మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ని మనం అవసరం లేని పాత క్యాలెండర్లతో కూడా చేసుకోవచ్చు.